సభాపర్వానికి స్వాగతం. శ్రీకృష్ణుడు జరాసంధుని కథని ధర్మరాజుకి చెప్తున్నాడు. యుధిష్ఠిరా, బృహద్రథుడు ఆ మునిచ్చిన పండుని భార్యలకిచ్చాడు. వాళ్ళు దాన్ని ప్రీతితో తీసుకుని దాన్ని పొందినందువల్ల పిల్లలు పుడతారని నమ్మి చెరిసగం పంచుకున్నారు. ముని మాటలు అబద్ధాలు అవ్వో కనుక ఇద్దరూ గర్భవతులయ్యారు. నెలలు నిండిన ఇద్దరికీ ఒక పసిప్రాణం పుట్టింది. అవును, ఒక్క పసిప్రాణం చెరిసగమై ఇద్దరికీ పుట్టింది. ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు, సగం ముఖం, సగం పొట్ట, నడుము కింద భాగం సగం ఇద్దరికీ పుట్టాయి. అది చూసి వాళ్ళు తట్టుకోలేక మూర్ఛపోయారు. ఆ భయంకరమైన రూపాన్ని చూడలేక కంపించిపోయారు. ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎంతో వేదన పొంది ఒక గుడ్డలో ఆ శిశువు శరీరాన్ని గట్టిగా కట్టారు. కట్టి అంతఃపురం బయటికి తీసుకెళ్లి వాళ్లే విసిరేసి శోకంతో తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. మాంసము, నెత్తురు మాత్రమే ఆహారంగా తినే ఒక రాక్షసి ఆ రాత్రి తిరుగుతూ అటుగా వచ్చింది. విసిరేసిన ఆ మూట దగ్గర ఆగింది. విధి వల్ల అనుకోకుండా ఆ గుడ్డ తెరిచి అటూ ఇటూగా సమంగా లేని ఆ సగం శరీరాలని మోసుకెళ్లటానికి వీలుగా సరిగ్గా పెట్టి మళ్ళీ మూట కట్టింది. ముడి పూర్తిగా వేసిందో లేదో ఒక పసివాని ఏడుపు వినిపించింది. ఆ రాక్షసి చూసి ఆశ్చర్యపోయింది. ముక్కలని కలిపేసరికి ఆ శిశువు ప్రాణం వచ్చింది. అతని బరువు ఆమె మోయలేనంత అయిపోయింది. అతని శరీరం వజ్రంలా దృఢంగా ఉంది. ఆ రూపం లోకాలనేలే ఇంద్రుడి రూపంలా అనిపించింది. అప్పుడు తన శక్తితో మనసులో తలుచుకుంది ఆ రాక్షసి. ఈ రాజ్యంలోని రాజు ధర్మాత్ముడు. పిల్లల కోసం ఎదురు చూసి చూసి వరాన్ని పొందాడు అని తెలుసుకుంది. అయితే అలాంటి మంచి రాజు పిల్లవాణ్ణి నేను చంపి తినను, తిరిగి ఇచ్చేస్తాననుకుని రాజు కోసం వెతుక్కుంటూ వెళ్ళింది. రాక్షసిలా కాకుండా అందమైన యువతిలా రూపం మార్చుకుని పసిపిల్లవాణ్ణి తీసుకెళ్లేసరికి ఆ రాజభటులు రాజు దర్శనం ఇప్పించారు. మహారాజా, ఇతను నీకు పుట్టిన కొడుకు, జాగ్రత్తగా తీసుకోమని ఇచ్చింది. ఆకలితో ఆ శిశువు ఎర్రటి పసిపిడికిళ్లు బిగిచ్చి మేఘం గర్జించినట్లు ఏడవటం మొదలుపెట్టాడు. ఆ రాజమందిరంలో పిల్లవాడి ఏడుపులు వినగానే రాణులిద్దరూ పరుగు పరుగునొచ్చి ఎత్తుకుని పాలిచ్చారు. ఆ రాజు బృహద్రథుడు ఎంతగానో సంతోషించి అసలు అలా పుట్టినవాడి ప్రాణం ఇలా ఎలా బతికింది అనుకుని, అమ్మా నీవెవరివి? మనిషి రూపంలో ఉన్న దేవతవే అవ్వాలి. ఈ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో పసివాణ్ణి తెచ్చిచ్చావు, నువ్వెవరు అని అడిగాడు. అప్పుడు ఆ రాక్షసి తన పరిచయం చేసుకుంది. మహారాజా, నా పేరు జర, కామరూపి అయిన రాక్షసిని. నీ ఇంట పూజింపబడుతూ సుఖంగా ఉన్నదాన్ని అంది. ఇదేంటి, రాక్షసులను పూజించడం ఏంటి? నీ ఇంట పూజింపబడుతున్నాను అని అంది. అదేంటి? ఈవిడ పేరు జర. ఈవిడికే గృహదేవి అని కూడా పేరు. మంచి రావాలంటే ఎలా పూజిస్తామో చెడు రావద్దు అని కూడా మర్యాదగా పూజించుకుంటాం. దేని శక్తి దాంది. ఈ జర ప్రతి ఇంట్లో ఉంటుంది. బ్రహ్మదేవుడు నిజానికి ఈ జరని సృష్టించి దానవ నాశనం కోసం ఉపయోగపడమని చెప్పాడుట. కాబట్టి ఇంటింట గృహదేవిగా ఉండి ఆవిడ్ని పూజించే వారిని కాపాడుతుంది. ఏ ఇంటి గోడపై పుత్రవతిగా ఈవిడ్ని పూజిస్తారో ఆ ఇల్లు చల్లగా ఉంటుంది, ఆవిడ దీవిస్తుంది. బృహద్రథుని పురోహితులు చాలా కాలంగా ఆవిడ్ని బోళ్లు మంది పిల్లలకి తల్లిగా చిత్రించి పూజించారు. మంచి నైవేద్యాలు పెట్టి చక్కగా చూసుకున్నారు. దానికి ఆవిడ సంతోషించి ఇదిగో ఈ రాజ్యాన్ని బాగా చూసుకుంటూ ఉంది. దానికి ప్రత్యుపకారంగా ఏదోటి చేయాలని ఎంతకాలంగానో అనుకుంటున్నాను. ఇవాళ నీ పసివాడు ఇలా దొరికి అనుకోకుండా కాపాడాను అని చెప్పింది. నీ పట్ల ఉన్న కృతజ్ఞతాభావంతో మాత్రమే ఇలా చేశాను. నేను నిజానికి మేరు పర్వతాన్నైనా కబలించగలను. అలాంటిది కేవలం నీ పట్ల ప్రీతితో నీకు ఇచ్చేస్తున్నాను. తనకి నా పేరుతో నామకరణం చేయమని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కథంతా చెప్పి శ్రీకృష్ణుడు అన్నాడు, అలా జర కాపాడిన ఆ పిల్లవాడే జరాసంధుడయ్యాడు. ఆ మగధ దేశ రాజు బృహద్రథుని కొడుకు జరాసంధుడు తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తూ బలంలోనూ గుణంలోనూ అందంలోనూ సాటి లేని వాడిగా పెరుగుతున్నాడు. ఇది జరిగిన కొంతకాలానికి రాజుకి పుత్రుణ్ణి ప్రసాదించిన చండకౌశికుడు మగధ రాజ్యం లోపలికి వచ్చాడు. రాజు అమాత్యులతో పురోహితులతో భార్యాపుత్రులతో కలిసి ఎదురెళ్ళి స్వాగతించి మర్యాదలు చేశాడు. చండకౌశికుడు ఆ జరాసంధుణ్ణి చూశాడు. దివ్య దృష్టితో ఆ కుమారుడి భవిష్యత్తుని చూసి చెప్పాడు, ఓ బృహద్రథ, ఎలాగైతే ఎగిరే పక్షులేవీ కూడా గరుడ పక్షిని అనుకరించలేవో
ఎంతమంది రాజులున్నా నీ కొడుకుని అనుసరించలేరు. ఇతర గ్రహాల మధ్యలో సూర్యుడిలా ఇతను రాజులందరికన్నా గొప్ప తేజస్సుతో ఉంటాడు. దేవతలు వాడే ఆయుధాలు కూడా ఇతన్ని ఏమీ చేయలేవనుకో. ఇతను 4 వర్ణాల వాళ్ళని చక్కగా పూజించి గొప్ప పాలకుడవుతాడు. ఈ మహాబలవంతుడు త్రిపురాంతకుడు త్రయంబకుడు శివుణ్ణి మెప్పించి వరాలని పొందుతాడు. అలా చెప్తూ చెప్తూ చండకౌశికుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ముని మాటలు విని బృహద్రథుడు పట్టరాని సంతోషాన్ని పొంది పురోహితుల్ని పిలిపించి ఏర్పాట్లన్నీ చేయించి జరాసంధుని రాజుగా పట్టాభిషేకం జరిపించాడు. అలా చేసి బృహద్రథుడు తపోవనానికి భార్యలతో సహా వెళ్ళిపోయాడు. ఈ కథంతా చెప్పి కృష్ణుడు అన్నాడు, జరాసంధుడి పాలన మొదలుపెట్టి గొప్పగానే పాలిస్తున్నాడు. కంసుణ్ణి చంపటంతో జరాసంధుడికి నాకు వైరం మొదలైంది. ఆ జరాసంధుడు నాపై కోపంతో తన గదని 99 సార్లు తిప్పి గిరివ్రజం నుండి విసిరితే అది నా రాజ్యం చివర పడింది. అది వాని బలం. ధర్మరాజా, హంసడిబకులు నాశనమయ్యారు. కంసుడు అంతమయ్యాడు. జరాసంధుని చంపటానికి ఇదే తగిన సమయం. ఇతడు యుద్ధంలో దేవాసురులకు కూడా జయింపశక్యం కానివాడు. బాహుబలంతోనే మట్టుపెట్టాలి. నా రాజనీతితో భీముడి బాహుబలంతో ఈ పనికి పూనుకుంటాం. యుద్ధం వస్తే అర్జునుడి రక్షణ ఉండగా మాకు ఏమీ కాదు. ఏకాంతంగా జరాసంధుణ్ణి చంపాలి అని చెప్పాడు. అలా మొత్తానికి ధర్మరాజుకి అదంతా చెప్పి ఆయన నొప్పించి వాళ్ళు ముగ్గురు బయలుదేరారు. కురుదేశాలని దాటి కురుజంగాల మధ్యలో ఉన్న పద్మ సరోవరాన్ని చేరారు. కాలకూట పర్వతాన్ని దాటి ఒకే పర్వతం పైన నుండి ప్రవహించే గండకి, మహాశోణ, సదానీర అనే 3 నదులని దాటారు. అదే దారిలో సుందరమైన సరయూ నదిని దాటి కోసల దేశంలోకి అడుగుపెట్టారు. రామాయణంలో శ్రీరాముడి రాజ్యమైన కోసలిదే. కోసల దాటి మిథిల చేరారు. గంగానదిని దాటి తూర్పు ముఖంగా మగధ రాజ్యంలోకి వెళ్ళారు. గోరథం అనే పర్వతాన్ని ఎక్కి అక్కడ నుండి మగధ రాజ్యాన్ని చూశారు. కృష్ణుడు అప్పుడిద్దరికీ చెప్పాడు, అదిగో మగధ రాజ్యం. నిత్యం బలంగా సమృద్ధిగా పశువుల సంపదతో రోగాలకి దూరంగా ఉంటుంది. గొప్ప గొప్ప భవనాలతో నిండి ఉంటుంది. ఈ రాజధానిని గిరివ్రజం అంటారు. ఎందుకంటే దీనికి 5 పర్వతాలు కాపలాగా చుట్టూ ఉన్నాయి. విపులం, వరాహం, వృషభం, వృషగిరి, చైత్యకం. ఇక్కడ లొద్దుగ చెట్లు బాగా ఉంటాయి. లొద్దుగ చెట్లని ఇంగ్లీష్లో లోద్రా అంటారు. అవి దివ్యౌషధాల చెట్లలో ఒకటి అనుకోండి. ఆడవారి గైనిక్ హెల్త్కి, లేక సాధారణంగా మనుషుల డయాబెటీస్కి, లేక లివర్కి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయుర్వేద మందుల్లో వీటిని బాగా వాడతారు. అరుగుదల సమస్యలకు కూడా వాడతారు. అలాంటి చెట్లు బాగా ఉన్నాయి ఆ కొండల మీద. ఈ చెట్లకి పూలుండి వాటికి మంచి వాసన వస్తుంది. అవి కామాన్ని బాగా పెంచేవిగా ఉంటాయి. ఈ అడవుల్లోనే గౌతమ మహర్షి కాక్షీవంతుడు మొదలైన కొడుకుల్ని కన్నాడు. ఆ కాక్షీవంతుడి కొడుకే చండకౌశికుడు, పండునిచ్చి పిల్లవాణ్ణి ప్రసాదించిన ఋషి. కాబట్టి గౌతమ్ మహర్షి నుండి పిల్లల పిల్లల పిల్లలందరికీ కూడా మగధ రాజులంటే చాలా ఇష్టం. అలా చెప్తూ చెప్తూ కృష్ణుడు గౌతమ్ మహర్షి ఆశ్రమం దగ్గరికే తీసుకెళ్ళాడు. అక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి. మనువు ఆజ్ఞ ప్రకారం ఇక్కడెప్పుడూ మేఘాలు ప్రేమతో వస్తుంటాయి అన్నాడు. అందుకేనేమో బీహారు అటంతా ఇప్పటికీ వర్షాలు చాలా ఎక్కువ. మేనేజింగ్ చేతగాక వరదలవుతాయి కానీ వర్షాలు ఎక్కువ. ఆ గిరివ్రజం చుట్టూ ఉన్న 5 పర్వతాల మీద ఋషులు, సిద్ధులు, సాధ్యులు నిండుగా ఉంటారు. ఇవన్నీ కృష్ణుడు వాళ్ళకి చెప్తున్నాడు. ఏనుగులు, గంధర్వులు కూడా బాగా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అవి ఇంకొక రకమైన రక్షణ అనుకో ఈ నగరానికి. సో జరాసంధుడి రాజ్యం అన్ని రకాల దుర్భేద్యమైనది అని చెప్పాడు. అన్ని రకాల రక్షణలు ఉన్నాయి, అదృష్టము ఉంది. ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ముగ్గురు మగధ దేశ నగరం లోపలికి వెళ్ళారు. అక్కడ బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియులందరూ కలిసిమెలిసి హాయిగా కోలాహలంగానే ఉన్నారు. ఈ ముగ్గురు బయట ఊరు నుండి గిరివ్రజం క్యాపిటల్ సిటీలోకి ముఖద్వారం నుండి వెళ్ళలేదు. ఆ ఊరు చుట్టూ తిరిగి వెనక నుండి చైత్య పర్వత శిఖరం మీదకి ఎక్కారు. అంటే ఒక కొండ దిగి ఊరు లోపలికి వెళ్ళారు. క్యాపిటల్ ఎప్పుడు కూడా 2 భాగాలుగా ఉంటుంది. ఆ ఊరు గిరివ్రజం, బయట నగరం, లోపల నగరం అని 2 ఉంటాయి. బయట నగరం సాధారణ ప్రజలు, వాళ్ళ ఇళ్ళు, దుకాణాలు అన్నీ ఉంటాయి. ఒక పెద్ద కోట గోడలా ఉంటుంది. అక్కడి నుంచి లోపల నగరానికి ముఖద్వారం. ఆ లోపల నగరంలోకి రాజభవనాలు, ముఖ్యమైన గవర్నమెంట్ బిల్డింగ్స్, అలా చాలా ముఖ్యమైనవన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేశారు, కొండ ఎక్కి దిగి
బయట నగరానికి వెళ్ళారు. బయట నగరంలో అంతా చూసి చుట్టూతా తిరిగి ఆ రాజభవనం వెనక పక్కనున్న చైత్ర ప్రసాదం ఆ కొండని ఎక్కారు పైకి. ఆ శిఖరానికి ఎప్పుడు పూజలు చేస్తుంటారు. ఆ చైత్య శిఖరం మగధ రాజ్యానికి చాలా ప్రియమైనది. ఆ నగర ప్రజలు కూడా ఆ శిఖరం వల్లే వాళ్ళ రాజ్యానికి శుభం కలుగుతుందని నమ్ముతారు. సో దైవబలం దానివల్ల వస్తుందని నమ్ముతారు. ఆ శిఖరం మీదకి ఎక్కారు. ఎక్కే ముందు ఆ చైత్య పర్వతం మీద రాజు బృహద్రథుడు వృషభుడు అనే ఒక మాంసం తినే రాక్షసుణ్ణి చంపి అతని చర్మంతో 3 నగరాలు చేయించాడు. అంటే 3 డ్రమ్స్ చేయించాడు. అవి చైత్ర ప్రకారం ఎక్కే మొదట్లోనే ఉంటాయి. ఆ 3 ఒక్కసారే మోగుతాయి. మోగితే నెల రోజుల పాటు మోగుతూనే ఉంటాయట. అక్కడ ఆ చైత్య శిఖరం మగధ రాజ్యానికి చాలా ప్రియమైందని తెలిసి ఈ ముగ్గురు వాళ్ళ బలమైన చేతులతో ఆ మూడింటిని ఒకేసారి విరక్కొట్టి మరీ పైకెక్కారు. వాళ్ళ ఆయుధాలతో ఆ శిఖరాన్ని ఆ పగులు కొట్టి విరక్కొట్టారు. ఆ పైనున్న శిఖరాన్ని పగలగొట్టి విరక్కొట్టారు. కింద నుండి ప్రజలు చైత్ర శిఖరంపై పగులుతున్న ఆ పిడుగులాంటి శబ్దాలను విని అవాక్కయ్యారు. పురోహితులు దుశ్శకనాలను తలుచుకున్నారు. తలిచి వెంటనే జరాసంధునికి చెప్పారు. అలా పగలగొట్టాక ఆ చైత్యంలో నుండి కిందకి దిగి ఎలాంటి ఆయుధాలు లేకుండా వాళ్ళ చేతులే ఆయుధాలుగా బ్రాహ్మణ వేషాల్లో స్నాతకమైన వారిలా దిగారు. వాళ్ళలా వెళ్ళి ఆ నగర వీధుల్లో తిరిగి పూలమ్మేవాడి దగ్గర బలవంతంగా పూలమాలని లాక్కుని మెళ్ళో వేసుకుని జరాసంధుని భవనంలోకి ప్రవేశించారు. బ్రాహ్మణ వేషాల్లో ఉన్న వారి శరీరాలను చూసి అందరూ నోరు తెరిచి ఉండిపోయారు. వాళ్ళలా వెళ్ళి జరాసంధుని మొత్తానికి కలుసుకున్నారు. ఎందుకంటే స్నాతకమైన వాడికి కావాల్సింది చూసుకోవటం రాజు పని. అలాగే కదా వామనావతార కథ, బలిచక్రవర్తి కథ ఉండేది. ఆయన అందుకే వెళ్తాడు ఆయన దగ్గరికి. అప్పుడే 3 అడుగులు అడుగుతాడు, ఇస్తాడు. తర్వాత ఏంటో మనకు అందరికీ తెలుసు. అలాగే వీళ్ళు ముగ్గురు స్నాతకమైన వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం రాజు పని కాబట్టి జరాసంధుడు దర్శనం ఇచ్చాడు. అది రాత్రి వేళ, సాయంత్రం అయిన వేళ జరాసంధుడైనా దర్శనం ఇచ్చాడు. ఈ జరాసంధుడి కథ చాలా విచిత్రంగా ఉంది కదా. ఏది ఎందుకు ఎలా జరుగుతుంది మనం తెలుసుకునే ముందు మీకు ఈ వీడియో చెప్పే పద్ధతి, కథ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. దయచేసి నలుగురికి షేర్ చేయండి. ఈ కథని అందరికి అందేలా చేయండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చైత్రం ఎక్కటం ఎందుకు? విరక్కొట్టడం ఎందుకు? పూలు లాక్కోవటం ఎందుకు? తెలుస్తుంది, ఆగండి. జరాసంధుడు వీళ్ళని చూసి సత్కరించి కూర్చోపెట్టాడు మర్యాదలు చేసి. అప్పుడు భీమార్జునులు మౌనంగానే ఉన్నారు. కృష్ణుడు అక్కడు మాట్లాడాడు. మహారాజా, వీళ్ళిద్దరూ స్నాతక నియమానుసారం అర్ధరాత్రి వరకు మౌనంగా ఉంటారు. ఆ తర్వాత నీతో మాట్లాడతారు అన్నాడు. జరాసంధుడు ఆశ్చర్యపోయాడు. అదేంటి, నేనెప్పుడూ వినలేదే. సరే అని వాళ్ళకి అర్ఘ్యం పాద్యం ఇచ్చి కూర్చోపెట్టి ఆయన వెళ్ళిపోయాడు లోపలికి. తిరిగి అర్ధరాత్రి వచ్చాడు. అర్ధరాత్రి తర్వాత మాట్లాడతానన్నారు కదా, అప్పుడు వచ్చాడు. వాళ్ళు ముగ్గురు పైన కప్పిన కాషాయాన్ని తీసేసి ఆ పాటికి లోపలున్న రంగురంగుల దుస్తుల్ని, ఆభరణాలని, భయంకరంగా కండలు తిరిగిన శరీరాలని, క్షత్రియ కళ ఉట్టిపడుతూ నిలబడి ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు ఆయన వచ్చే సమయానికి. జరాసంధుడు కూర్చోండి అని ఆదేశాన్ని ఇచ్చాడు. కూర్చున్నారు. అప్పుడు అన్నాడు, మీరు బ్రాహ్మణులు కారు. స్నాతక వ్రతంలో ఉన్న బ్రాహ్మణులు ఇలాంటి దుస్తులు వేసుకోరు. మీ రూపం, మీ దుస్తులు ఏవీ కూడా బ్రాహ్మణులవై లేవు. భుజానికి వెంటినారి వరుసుకున్న గుర్తులున్నాయి. క్షత్రియులు అబద్ధం చెప్పనక్కర్లేదు, నిజం చెప్పండి. ఎవరు మీరు అని కాస్త కోపంగా నిలదీశాడు. మీరు చైత్ర ప్రాకారాన్ని కావాలనే పగలగొట్టారు. నాకు ఆ విషయం తెలియాలనే ఇలా చేశారు. స్నాతకంలో ఉండి దౌర్జన్యంగా పూలమాల లాక్కుని వేసుకోవడం కూడా మీ గురించి మీరు చెప్పకుండా చెప్పే ప్రయత్నం. నాకు తెలియాలనే చేశారు. చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? బ్రాహ్మణుడికి బలం ఉండదు. అతని బలం కేవలం మాటల్లోనే. అలాంటిది మీ చేతల్లో ఇంత బలం ఎలా ఉంది? చైత్ర ప్రాకారాన్ని పగలగొట్టే సహనము, శక్తి, సాహసము మీకున్నాయంటే మీరు ఎవరు అని అడిగాడు. అవి విని కృష్ణుడు నవ్వాడు. జరాసంధ మహారాజా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ముగ్గురికి స్నాతకం ఉందిగా. మేము క్షత్రియులం. నీతో బంధుత్వాన్ని కోరొస్తే ముఖద్వారం నుంచి వచ్చేవాళ్ళం. నువ్వు మా శత్రువువి, అందుకే వెనక నుంచి వచ్చాం. అలా అని వెనక నుంచి వచ్చాం కదని మేమేదో భయపడట్లేదు. అది చెప్పటానికే పగలగొట్టి మరీ వచ్చాం. మేము వస్తున్నామని తెలిపే వచ్చాం. అర్థించి తీసుకునే అవసరం మాకు లేదు. దౌర్జన్యంతో పూలమాల తీసుకుంది కూడా మాకు భయం లేదని చెప్పటానికే. పూలమాల ధరించిన వాడు లక్ష్మిని వరిస్తాడు. నిజానికి నీలాంటి వారిని అరికట్టడమే మా పని. ఇది మేము చాలా కాలంగా చేసే పనే. నీ కానుకలు మాకక్కర్లేదు, మా బలాన్ని నువ్వే రుచి చూడు అన్నాడు. నిజమే, ఈ ముగ్గురు ఎందరినో అరికట్టారు మహాభారతంలో.
భీమార్జున కృష్ణులు చంపినంత మందిని ఎవరూ చంపలేదు. జరాసంధుడు ఆశ్చర్యపోయాడు ఇది విని. మీతో నాకు గొడవేముంటుంది? అసలు ఇంతకుముందు మిమ్మల్ని నేను చూసిన గుర్తు కూడా లేదు. ఎందుకు నాతో శత్రుత్వం మీకు అని అడిగాడు. నేను నా మనస్సుని వశపరుచుకుని ధర్మంగా పాలిస్తున్న రాజుని, ప్రజలని సుఖంగా చూసుకుంటున్నా. అలాంటిది నా పట్ల మీకేంటి కక్ష అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు సమాధానం ఇచ్చాడు. ఓహో జరాసంధ మహారాజా, ఒక రాజు చేసే తప్పు మిగతా రాజుల మీద పడుతుంది. పాలించేవాడు అదుపు తప్పి ఇష్టం వచ్చినట్లు చేస్తే రాజులందరికీ కళంకం. ఆ లెక్కలో నీవిస్తున్న క్షత్రియ బలి తెలిసి నిన్ను ఆపటానికి ఒక గుణవంతుడు గొప్ప క్షత్రియుడు పంపితే వచ్చాం. శివుణ్ణి పూజించటానికి మనుష్యులను హింసించటం దేనికి? నీ బుద్ధి నశించింది. నీలాగే వాళ్ళు క్షత్రియులు, వాళ్ళని పశువుల్లో చూస్తున్నావు నువ్వు. యస్యాం యస్యామవస్థాయాం యద్యత్ కర్మ కరోతి యః తస్యాం తస్యామవస్థాయాం తత్ఫలం సమవాప్నుయాత్. ఎవడెలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పనులు చేస్తాడో వాడలాంటి పరిస్థితుల్లో అలాంటి ఫలాన్నే పొందుతాడు. క్షత్రియుల్లో నీకంటే పెద్ద వీరుడు లేడని అనుకుంటున్నావు కదా, అది నీ భ్రమ మాత్రమే. ప్రతి మనిషిలో శక్తి ఉంటుంది. కొందరిలో నీకన్నా ఎక్కువ శక్తి కూడా ఉంటుంది. ఎవడు గెలుస్తాడో ఎవడు ఓడతాడో నిర్ణయం కేవలం బలానిది కాదు, ధర్మానిది. ఆ ధర్మానికి రక్షణగా ఉన్న దైవానిది. ఇది తెలిసే వరకు నువ్వు మారవు. ఇప్పటికన్నా నీకన్నా బలహీనమైన రాజుల్ని పట్టి చేస్తున్న పనులు మానుకో. ఇది ఆఖరి హెచ్చరిక. ఓడించటంతో ఆగక చిత్రహింసలు పెడుతున్నావు. దంభోద్భవుడు, కార్తవీర్యుడు, ఉత్తరుడు వీళ్ళందరూ తమకంటే గొప్పవారిని అవమానించి సేనలతో సహా నశించిపోయారు. ఇప్పుడు చెప్తున్నాను, నేను వాసుదేవుని కొడుకు హృషీకేశుణ్ణి. వీళ్ళిద్దరూ పాండురాజపుత్రులు, భీమార్జునులు. నేను వీళ్ళిద్దరికీ మామ కొడుకుని, నీకు ప్రధాన శత్రువుని. తెలుసుగా అని అన్నాడు. కృష్ణుడు లాజిక్ చాలా గొప్పది. వాళ్ళు ఈ పని ఎందుకు చేస్తున్నారో చెప్పాడు. గాడ్ డజంట్ లైక్ బులీస్, హీ లైక్స్ కాంపిటెన్స్. బలాన్ని వాడి ఎవడు ఎక్కువ తక్కువ అన్న పోటీ పెట్టుకోవడం సహజం. గెలవటం ఓడించడం వీరులకి ధర్మం. కానీ గెలిచాకెవరి మర్యాద వారిది. ప్రాణం తీసి పీడించుకు తినే హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు బాక్సింగ్ మ్యాచ్లు ఉంటాయండి, అందులో ఓడిపోయిన వాడిని చంపేయరు కదా. క్షత్రియులు అంతే. కొంతమంది బలమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ వారు ఉంటారు. ఓడించాక మళ్ళీ ఒక పద్ధతి ఉంటుంది, కప్పాలు చెల్లించమని వదిలేస్తారు. కానీ ఇలా బలం ఉందని బుల్లీ చేస్తున్నాడు జరాసంధుడు, దౌర్జన్యం చేస్తున్నాడు. అందుకని వచ్చారు వీళ్ళు. అది ఎలాగొచ్చారు? నీ గొప్పలకి అలానే ఓడిద్దామని వచ్చాం. జరాసంధుడి మాటలన్నీ విని పక్కున నవ్వాడు. కృష్ణ, నేను రాజులందరినీ ఓడించా, నేను గెలవని రాజు లేడు. క్షత్రియులకి గెలిచిన శత్రువుని ఏం చేయాలో వాళ్ళిష్టం అది. నేను క్షత్రియ నియమాలకి తగ్గట్టే నడుచుకున్నా. తప్పెలా అయింది ఇది? సరే, అవన్నీ ఇప్పుడు అనవసరం. సవాల్ చేశారుగా, నాకేం పర్వాలేదు. సేనతోనైనా సరే, మీలో ఒకరితోనైనా సరే, ఇద్దరితోనైనా సరే, ముగ్గురితోనైనా సరే యుద్ధానికి నేను సిద్ధం అన్నాడు. అలా అని కొడుకు సహదేవుడికి పట్టాభిషేకం చేయించేశాడు. అంటే ఎంత ప్యాషనేట్ క్షత్రియుడో చూడండి. జరాసంధుడు మంచివాడా చెడ్డవాడా పక్కన పెడితే, మన ప్రకారం తెలివున్నవాడైతే ఏం చేయాలి? గెలిచే గొడవలకు వెళ్ళాలి. అంటే జరాసంధుడు గెలిచేటైతే దిగచ్చు యుద్ధానికి. లేదనుకో, అతని కోట, అతని సైన్యం, వీళ్ళ ముగ్గురిని కూడా బంధించేయచ్చుగా. కానీ అతని గర్వం చూడండి, అతని రాజసం చూడండి. సరే, నువ్వు ఛాలెంజ్ చేసావు, ఓపెన్ ఛాలెంజ్. మీలో ఒక్కరితోనైనా సరే, ఇద్దరితోనైనా సరే, ముగ్గురితోనైనా సరే, యుద్ధానికి నేను సిద్ధం అని మళ్ళీ ఓడిపోవచ్చు కదా. అందుకని నేను పోతే పోతా, కానీ ఛాలెంజ్ అయితే తీసుకుంటా. నేను పోతే నా కొడుకు అవుతాడని ముందు కొడుక్కి పట్టాభిషేకం చేసేసి వచ్చాడు. ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ కేర్, రండిరా అని వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మనసులో జరాసంధుడి చరిత్ర అంతా ఒక్కసారి తలుచుకున్నాడు. వాడు చేసిన తప్పొప్పులన్నీ. సింహం లాంటి పరాక్రమం, భయంకరమైన యుద్ధం చేయగలిగిన వాడు. యాదవులలో ఒక్కడు కూడా జరాసంధుడిని ఇంతకుముందు చంపలేకపోయారు కదా అని గుర్తు చేసుకున్నాడు. జరాసంధ, మా ముగ్గురిలో నీవు ఎవరితో యుద్ధం చేద్దాం అనుకుంటున్నావో నువ్వే తేల్చుకుని చెప్పన్నాడు. మగధ దేశ సింహం జరాసంధుడు. అతనికి సరిపోటీగా భీముణ్ణే ఎన్నుకున్నాడు. ఆ జరాసంధుడి యుద్ధోత్సాహం అలాంటిది. మీరనొచ్చు, అదేంటి ఉన్నవాళ్లలో భీముణ్ణి ఎందుకు కోరాడని. అది జరాసంధుడంటే మరి అంత గొప్ప వీరుడు. అతనితో సమానమైన వాడిని కొట్టాలనుకుంటాడు కానీ వాళ్ళు విలన్సే. కానీ దొంగ దెబ్బ తీసే మహమ్మదీయులతోనూ, నీచంగా చూసే బ్రిటిష్ వాళ్ళతోనూ పోల్చొద్దు. దే హ్యావ్ దేర్ ఓన్ ఈగో, దే హ్యావ్ దేర్ ఓన్ సెల్ఫ్ ఎస్టీమ్. వాళ్ళ రాజసం అలాంటిది. వెంటనే ఆయన పురోహితులు వచ్చారు, జరాసంధుడి పురోహితులు వచ్చి ఆయన సిద్ధం చేశారు. మంగళ ద్రవ్యాలు, మూర్ఛనించి తెలివినిచ్చే ఔషధాలు,
పీడని పోగొట్టే మందులు అన్నీ తెచ్చి సిద్ధం చేశారు ఆయన యుద్ధానికి. భీమజరాసంధుల యుద్ధం సిద్ధంగా ఉంది. ఆ యుద్ధాన్ని, ఆ తర్వాత జరిగిన పరిణామాలని నెక్స్ట్ ఎపిసోడ్లో విందురు గాని. మళ్ళీ కలుద్దాం.